భారత రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేట్ సంస్థ స్కైరూట్ రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగం వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. మిషన్ ఆగమన్ పేరిట పంపిన ఈ రాకెట్ తన వెంట తీసుకెళ్లిన టెక్నాలజీ పేలోడ్లను విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేట్ సంస్థ స్కైరూట్ రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు కక్కుతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 11:30కు ప్రయోగం నిర్వహించాల్సి ఉండగా నావిగేషన్ సమస్యల కారణంగా సుమారు 35 నిమిషాల పాటు ఆలస్యమైంది. అన్ని తనిఖీలు పూర్తయిన తర్వాత సరిగ్గా 12:05 విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లింది. తర్వాత గ్రాహ స్పేస్, కాస్మోర్ సర్వ్, డిక్యూబ్డ్, స్కైరూట్ స్కోప్ పంపిన పేలోడ్లను 450 కిలోమీటర్ల దిగువ భూకక్షలోకి వరుస క్రమంలో ప్రవేశపెట్టింది. విక్రమ్-1 ప్రయోగం విజయంతో స్కైరూట్ లాంచ్ కంట్రోల్ సెంటర్లో నిర్వాహకులు సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రయోగం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిందని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. हमारा यान अंतरिक्ष तक पहुंच चुका है and we've had call outs of separation of the payload fairing. We have successful payload fairing separation and has been cleanly separated from the launch vehicle. और यहाँ पे द्वितीय चरण का भी पृथक्करण संपन्न हो चुका है और तृतीय चरण का प्रज्वलन भी प्रारंभ हो चुका है. That's right, Akhil. We've had successful ignition of stage 3. Was nothing short of a suspense movie. We all experienced the highs and never have we seen such suspense, and I think it's all worth it at the end, and I think really happy today and that we have achieved something very rare, very unique. It shows the potential of India's talent. In fact, we stand here at one of the best spaceports in the world, and we are very proud to launch Vikram-1 from the most versatile launch pads in the world, and really thank ISRO for enabling this. And more importantly, I would like to appreciate and also thank entire InSpace team, which has efficiently authorized this launch. And in fact, I've seen companies waiting for launch authorization for so much time, and India has proved it that government is the most efficient, and in fact they enabled this launch in record time. There was zero delay in authorizing India's first private orbital launch. విక్రమ్-1 ప్రయోగం విజయవంతం పట్ల ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఫోన్లో అభినందనలు తెలిపారు. స్కైరూట్ విజయం దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ ప్రయోగాన్ని తాను కూడా వీక్షించానని మోదీ తెలిపారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగంపై ఉన్న సందేహాలను ఈ ప్రయోగం పటాపంచలు చేసిందని ప్రధాని కొనియాడారు. मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बधाई देता हूं. जब हम स्पेस को प्राइवेटाइज करना चाहते थे, तब मेरे सामने कई सारी आशंकाएं रखी गई थी. ये तो हो नहीं सकता, कैसे करोगे, वैसे करोगे. लेकिन मैं इसको आगे बढ़ता ही गया. अब आपके कारण मेरे उस निर्णय को ताकत मिल गई है. आत्मनिर्भर भारत की बात करता था तो नासमझी में कुछ लोग उसकी मजाक उड़ाते थे, लेकिन आज आपने सिद्ध कर दिया कि हम इस क्षेत्र में भी आत्मनिर्भर बनने में समर्थ हैं, और आपने उस समर्थन को दिखाया है. और मैं पक्का मानता हूं कि अब सबूत हमारे सामने है, साक्ष्य हमारे सामने है, और ये आपकी टीम ने करके दिखाया है. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ రాకెట్కు విక్రమ్-1 అని నామకరణం చేశారు.
మిషన్ ఆగమన్ పేరిట నిర్వహించిన ఈ ప్రయోగంలో ప్రధాని మోదీ స్వయంగా తన చేతిరాతతో వందే మాత్రం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును విక్రమ్-1 రాకెట్ తీసుకెళ్లింది. దీనితో పాటు మాజీ ఇస్రో చైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు ఈ మిషన్ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్ట్ కార్డులను కూడా రాకెట్లోని ప్రత్యేక పేలోడ్ బాక్స్లో భద్రపరిచారు. 18 క్యారెట్ల బంగారు రాకెట్ను కూడా అందులో ఉంచారు. తక్కువ ఖర్చుతో నమ్మదగిన రాకెట్లను భారత్ నుంచి ప్రపంచానికి అందించాలనే లక్ష్యంతో 8 ఏళ్ల క్రితం స్కైరూట్ సంస్థను ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. విక్రమ్-1 రాకెట్ పూర్తి కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో రూపొందించిన మల్టీ స్టేజ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అని చెప్పారు. ఇందులో ఇన్-హౌస్గా అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్, 3D ప్రింటెడ్ ఇంజిన్లు, హై ట్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ బూస్టర్లు ఉన్నాయి. భూమికి సమీప కక్షలోకి దాదాపు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ఆగమన్ మిషన్ ప్రయోగం ద్వారా గ్లోబల్ లాంచ్ మార్కెట్లోకి భారత ప్రైవేట్ రంగం అధికారికంగా అడుగుపెట్టింది. వాస్తవ పరిస్థితుల్లో స్కైరూట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో పరిరక్షించడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ మిషన్ ద్వారా సేకరించే డేటాను భవిష్యత్తులో సాంకేతికతను మెరుగుపరుచుకోవడానికి, మరిన్ని అధునాతన రాకెట్ల తయారీకి స్కైరూట్ సంస్థ వినియోగించనుంది. అంతరిక్ష రంగంలో దేశ అభివృద్ధికి దోహదపడిన మహానీయులను గౌరవించడమే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశమని స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. ఈ ప్రయోగంలో సాంకేతికతతో పాటు అద్భుతమైన కళాఖండాలు కూడా రోదసిలోకి చేరాయి. At an altitude of 50 kilometers. Fired and has been cleanly separated from the launch site. और यहाँ पे Destination with the vehicle प्रतिकरण successfully. संपन्न हो चुका है और तृतीय चरण का प्रज्वलन भी प्रारंभ हो चुका है. That's right, Akhil. We've had successful ignition of stage 3. Orbital flights, I guess, forever. Yes. और प्रथम चरण का दहन, ये कथन बिल्कुल सही है. At an altitude of 89 kilometers, traveling at 2 nominal to perform. Agaman mission is a grand success. And we've heard call out from the mission director that the Agaman mission is a grand success.